ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? లేదు. ఈ అబ్బాయిని చూసావా? చూడలేదన్నా. వీళ్ళలో ఎవరైనా ఎప్పుడైనా కనపడితే నాకు వెంటనే ఫోన్ చేయి, సరేనా? అలాగే అన్నా. సరే, ఉంటా. రేయ్, మీరు ఎక్కడున్నా సరే సిటీ అంతా జల్లెడ పట్టి మీ ఆచూకీ తెలుసుకొని ఐశ్వర్య మేడంకి తెలియజేస్తా. హలో, అవునవునవును, నేను లొకేషన్ దగ్గరలోనే ఉన్నానండి. యా, 2 minutesలో అక్కడ ఉంటానండి. హలో, ఈ అబ్బాయిని ఎక్కడైనా చూసావా? పోనీ ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? ఏంటి సైలెంట్ అయిపోయావు? చూస్తే చూసా అని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. దానికంత బిల్డప్ ఎందుకు? ఎవరు నువ్వు? వీళ్ల కోసం ఎందుకు వెతుకుతున్నావు? వీళ్లకు నీకు ఏంటి సంబంధం? మర్యాదగా చెప్తావా, పోలీసులను పిలవమంటావా? పోలీసులా? పోలీసులు ఎందుకు? అమ్మో, ఆగు! మిస్ అయ్యాడు. వస్తున్నానండి. 1 minute. వనజక్క, ఏంటి కాంతం ఇలా వచ్చావు? అప్పేమన్నా కావాలా? లేదక్క, అప్పు తీర్చడానికి వచ్చాను. అప్పు తీర్చడానికి అంత తొందర ఎందుకు కాంతం? నెల నెల వడ్డీ ఇస్తే చాలు కదా. నేను మిమ్మల్ని ఏం తొందర పెట్టడం లేదు కదా. నువ్వు తొందర పెట్టకపోయినా మా వడ్డీ పెరిగిపోతుంది కదక్క. ఇదిగో అక్క, అసలు 50,000, వడ్డీ 15,000, మొత్తం 65,000. వడ్డీ 15,000 ఏంటి? 16,000 కదా. 16,000? 15,000 అని చెప్పాడు మా పక్కింటి రాము. రాము అంటే వర్తనమ్మ కొడుకేగా, 10వ తరగతి చదువుతున్నాడు. వాడేనా? అవును, వాడే. వాడి మొహం. వాడికి అసలు లెక్కలు సరిగ్గా చూడడం తెలిసుండదు. నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను, విను. అదిగో, నువ్వు తీసుకుంది 50,000. తీసుకొని 6 నెలలయింది. 6 నెలలకి 5 రూపాయల వడ్డీ చొప్పున ఇదిగో 16,000 అవుతుంది.
అసలు 50,000, వడ్డీ మొత్తం కలిపి 16,000. అంటే 66,000. అవునా? ఉమ్, మరి రాముగాడేంటి 15,000 అని చెప్పాడు? పిల్లాడు కదా, పొరపాటు పడి ఉంటాడులే. ఆ పిల్లలు పొరపాటు పడలేదు వదిన, కరెక్ట్ గానే లెక్క పెట్టారు. కరెక్టా? కరెక్ట్ ఎలా అవుతుందమ్మా? ఆ, చూపిస్తాను చూడండి. మీ దగ్గర తీసుకుంది అసలు 50,000. 5 రూపాయల వడ్డీ చొప్పున 6 నెలలకి 15,000 అవుతుంది. చూడండి. అవును, 15,000. మరి నా ఫోన్లో ఏంటి 16,000 చూపించింది? నా ఫోన్లో క్యాలిక్యులేటర్ సరిగా పనిచేయట్లేదు అనుకుంటానులే. చాలా సంతోషం తులసి. సమయానికి నువ్వు రాకపోతే కాంతం దగ్గర 1,000 రూపాయలు ఎక్కువ తీసుకునేదాన్ని. ఆ పాపం నాకు తగలకుండా నువ్వు వచ్చి కాపాడావు. నువ్వు వెళ్ళి పని చేసుకోమ్మా, వెళ్ళు. అలాగే వదినా. ఇదిగో అక్క, మొత్తం 65,000. ఆ, లెక్క పెట్టుకో అక్క. ఆ, అవసరం లేదులే, నీ మీద నాకు నమ్మకం ఉంది. మళ్ళీ ఏదైనా అప్పు అవసరమైతే మొహమాట పడకుండా ధైర్యంగా ఇక్కడికి వచ్చేసేయ్, వెంటనే ఇచ్చేస్తాను. అలాగే అక్క. వస్తే తులసి, అనవసరంగా నువ్వు మధ్యలో దూరటం వల్ల నేను 1,000 రూపాయలు నష్టపోయాను. నేను నష్టపోయిన 1,000 రూపాయలు ఏదో ఒక రకంగా నీ దగ్గరే లాగేస్తాను, చూస్తూ ఉంటూ. రా రషీద్, నీకోసమే వెయిటింగ్. నీ ఆతృత చూస్తుంటే బంగారు బొమ్మ దొరికినట్టుంది. దొరికినట్టే. నట్టే అంటే నువ్వు ఆ బంగారు బొమ్మని చూసావా? కళ్ళారా చూశాను. చూడ్డమే కాదు, మాట్లాడాను కూడా. మాట్లాడడమే కాదు బాస్, ఇక నుంచి రోజు మాట్లాడుతూనే ఉంటా. అవునా? ఎక్కడ చూసావు? ఆ అమ్మాయిని ఎక్కడ చూసావు? అది మాత్రం చెప్పను. ఏ చెప్తే ఏమవుతుంది? ఏమైనా కావచ్చు. అంటే నువ్వు ఆ అమ్మాయి అడ్రస్ చెప్తే నేను ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి మన బాస్కి ఇచ్చి డబ్బులు నేను ఒక్కడే నొక్కేస్తాను అనుకుంటున్నావా? అలా తీసుకెళ్ళినా మన బాస్ ఒప్పుకోడు కదా. ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా తన దగ్గరికి రావాలని చెప్పాడు కదా. అందుకే ఆ అమ్మాయి అడ్రస్ నీకు చెప్పను అంటున్నాను. నీకు అమ్మాయిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదు. ఆ అమ్మాయి నీ దారికొచ్చే వరకు ఓపిగ్గా వెయిట్ చేయటం నీ వల్ల కాదు. అదే నేననుకో, జాగ్రత్తగా అమ్మాయితో మాట్లాడుతూ రోజు రోజుకి పరిచయాన్ని పెంచుకుంటూ మెల్లిగా దారిలోకి తీసుకొస్తాను. ఓకే, నువ్వు ఎలాగోలా అమ్మాయిని దారిలోకి తీసుకురా. వీలైనంత తొందరగా మనం ఆ అమ్మాయిని తీసుకెళ్లి బాస్కి అప్పగించామంటే మన చేతుల్లో లక్షలకి లక్షలు వచ్చి పడతాయి. వచ్చిన దాంట్లో 50% నాకివ్వాలి. 50%? కుదరదు. కుదరదా? 50% నీకివ్వడం కుదరదు. 60% నీకు ఇస్తాను. 40% మాత్రమే నేను తీసుకుంటాను. ఎందుకంటే ఎక్కడుందో కనిపెట్టింది నువ్వే కదా. నేను జస్ట్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను అంతే. అందుకే 60% నీకు, 40% నాకు. ఓకే? ఓకే, డన్. డన్. ఎక్స్క్యూజ్ మీ, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా?
తులసి ఫోటో ఈవిడ దగ్గర ఉంది. ఎవరు మేడం ఈ అమ్మాయి? అది నీకు అనవసరం. ఎక్కడైనా చూసావా లేదా అది చెప్పు. చూశానని చెప్దామా లేదా చూడలేదని చెప్దామా? ఏంటలా చూస్తున్నావు? ఆ అమ్మాయిని ఎక్కడైనా చూసావా లేదా చెప్పు. ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, కానీ ఎక్కడ చూశాననేది గుర్తు రావట్లేదు. గుర్తు తెచ్చుకో, బాగా గుర్తు తెచ్చుకో. ఆ, గుర్తొచ్చింది. ఆ, ఏం గుర్తొచ్చింది? ఈ అమ్మాయిని ఆ గుడి దగ్గర చూసిన విషయం గుర్తొచ్చింది. ఏ గుడి దగ్గర చూసావు? గుర్తులేదే. అర్జెంటుగా నాకు ఈ అమ్మాయి ఆచూకీ కావాలి. అర్జెంటుగా ఆచూకీ కావాలా? ఎందుకు మేడం? నీకు అనవసరం. ఈ అమ్మాయి నీకు కనపడితే వెంటనే నాకు ఫోన్ చేయి. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. నీ ఫోన్ నెంబర్ చెప్పు. 9848. నేనే చేశాను. ఐశ్వర్య. ఎస్, నా పేరు ఐశ్వర్య. నెంబర్ ఫీడ్ చేసుకో. అలాగే మేడం. ఆ అమ్మాయి నాకు కనపడగానే వెంటనే మీకు ఫోన్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ. మేడం, నాకు ఒక చిన్న డౌట్. ఏంటది? ఒకవేళ ఆ అమ్మాయి నాకు కనపడితే వెంటనే మీకు నేను ఫోన్ చేసి మీరు అక్కడి నుంచి రావడానికి టైం పడుతుంది కదా. మీరొచ్చే వరకు ఆ అమ్మాయి ఉండదు కదా. తన పని చూసుకుని తను వెళ్ళిపోతుంది కదా. అది కరెక్టే. అందుకే ఆ అమ్మాయితో మీకేం పని చెప్తే ఆ అమ్మాయి కనపడగానే మీ పని అయ్యేలా నేను ప్లాన్ చేస్తాను. నాకు ఆ అమ్మాయితో పనేం లేదు. తన ఫోన్తో మాత్రమే పనుంది. నువ్వు ఎలాగోలా ఆ అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ కొట్టేసి నాకు తెచ్చివ్వు చాలు. నీకు ఎంత కావాలంటే అంత డబ్బిస్తాను. ఆ ఫోన్లో మీకు సంబంధించిన సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా? నీకు అనవసరం. చెప్పింది చేస్తావా లేదా? చేస్తాను మేడం. వీలైనంత తొందరగా తన ఫోన్ నా చేతిలో ఉండాలి. ఓకే మేడం. ఆ పనిలోనే ఉండు. ఒరే బ్రహ్మాజీ, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. తులసి ఫోన్ నీ కంటపడడం నిజంగా నీ అదృష్టం. తులసిని దుబాయ్ షేక్ దగ్గరికి పంపించి 5 లక్షలు సంపాదిస్తాను. తులసి ఫోన్ ని ఐశ్వర్య దగ్గరికి పంపించి లక్షలు సంపాదిస్తాను. 2 చేతుల సంపాదన. గ్రేట్ రా బ్రహ్మాజీ, రియల్లీ యువర్ గ్రేట్. ఎక్కడికెళ్ళావురా తమ్ముడు? ఈ ఊళ్ళో ఒక బిజినెస్ పెడదామని అనుకుంటున్నానక్క. ఆ బిజినెస్ కి సంబంధించి పార్ట్నర్ని కలవడానికి వెళ్ళాను. అవునా? బయట నుంచి వస్తున్నావు కదా, టిఫిన్ చేసే వచ్చుంటావుగా? లేదక్క, తినలేదు. నేను బయట తింటే నువ్వు ఫీల్ అవుతావు కదా, అందుకే తినలేదు. నువ్వు తినకుండా వచ్చినందుకే ఫీల్ అవుతున్నాను రా. సర్లే పద, టిఫిన్ చేద్దు గాని. అవునక్క, ఇందుకీ బావ ఎక్కడ కనపడట్లేదు. ఇక్కడ బావున్నావా బావా? బాగున్నాను బ్రహ్మాజీ. ఏంటి వనజ అలా చూస్తున్నావు? నీకు బుద్ధుందా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు మసాజ్లకు వెళ్లాల్సిన టైం అయింది కదా, అయినా వెళ్లేదేంటి? ఇంకా ఇంట్లోనే చచ్చావేంటి? ఒంట్లో కొంచెం నీరసంగా ఉండి వెళ్ళలేదు వనజ. నీకు నీరసం లేందెప్పుడు? హాయిగా 3 పూట్ల తిని దున్నపోతల మంచం మీద పడుకుని రెస్ట్ తీసుకుంటుంటే నీకు నీరసం ఉండదు. పంచేయమంటేనే నీరసం వస్తుంది. రెస్టా? నా జీవితానికి ఎప్పుడు రెస్ట్ ఇచ్చావు? రేపు ఒంట్లో ఓపిక తగ్గిపోయి ముసలోడు అయ్యాక జీవితాంతో రెస్టే కదా తీసుకోవాల్సింది. అప్పటి వరకైనా పని చేయాలి కదా. ఓపిక లేకపోతే ఎలా పని చేస్తాం వనజ? ఓపిక తెచ్చుకొని పని చేయాలి. నేను చేయటంలా? పోనీ లేక ఓపిక లేదంటున్నాడు కదా, వదిలే. ఏంట్రా వదిలేసేది? ఇంతకు ముందు రోజుకి 5-6 మసాజ్ చేసేవాడు.
నెల రోజుల నుంచి ఓపిక లేదని నలుగురికే చేస్తున్నాడు. అయినా వదిలేస్తున్నాను కదా. ఇప్పుడు మళ్ళీ ఓపిక లేదని చెప్పి వాళ్ళకు కూడా చేయడం మానేస్తే ఎలా? అది కాదు వనజ. ఇదిగో ఆపో. మాటలతో టైం వేస్ట్ చేయొద్దు. ముందు మసాజ్కి వెళ్ళి డబ్బులు సంపాదించుకొని రా. నువ్వు వెళ్ళి మసాజులు చేసి డబ్బులు తెస్తేనే నీకు తిండి పెడతాను. లేకపోతే నీకు 4 రోజులు తిండే ఉండదు. నువ్వు రారా తమ్ముడు, టిఫిన్ తిందు గాని. అలాగే అక్క. బావా, నీకు నగ్న సత్యం చెప్పనా? పెళ్ళాం అనే మెటీరియల్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి తల ఉంచావనుకో జీవితంలో మళ్ళీ తలెత్తలేవు. అన్నయ్య, ఏంటమ్మా? మసాజ్లేంటన్నయ్య? మీరు మసాజ్ సెంటర్లో ఏమైనా పార్ట్ టైం జాబ్ చేస్తున్నారా? అది మసాజ్ సెంటర్ కాదమ్మా, అదే ప్రకృతి చికిత్సాలయం. అక్కడికి నడువులు వంగిపోయిన వాళ్ళు, జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు, పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు వస్తూ ఉంటారమ్మా. అలా వచ్చిన వాళ్ళకి డాక్టర్ గారు చెప్పిన ఆయుర్వేదపు నూనెలతో మసాజ్ చేస్తూ ఉంటాను నేను. అలా ఆయిల్ మసాజ్లు చేస్తే పక్షవాతం నయమవుతుందా అన్నయ్య? నయమవుతుందమ్మా. మసాజ్ చేసినందుకు వాళ్ళిచ్చే డబ్బుల కన్నా మనం అలా మసాజ్ చేయటం వల్ల కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు లేచి తిరుగుతున్నారన్న తృప్తి కోసం నేను అక్కడ పనిచేస్తున్నానమ్మా. అలా ఆయుర్వేదం ఆయిల్స్తో మామయ్య గారికి కూడా మసాజ్ చేస్తే మామయ్య గారు లేచి తిరుగుతారేమో. అన్నయ్య, మీతో పాటు నేను అక్కడికి వచ్చి ఆ ట్రీట్మెంట్ ఎలా చేస్తారో చూడొచ్చా? అయ్యో, దానికేం భాగ్యమమ్మా, వచ్చి చూడొచ్చు. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి, ఇప్పుడే వస్తాను. అలాగేనమ్మా. అయ్య బాబోయ్, వీడు కనుక మళ్ళీ నేను చూశాడంటే వెంటబడి పట్టుకొని పోలీసులకు పట్టిస్తాడు. అమ్మో. వీడి పైకి ఇక్కడే అయిపోవాలా? ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి? ఇక్కడ దగ్గరలో ఏమైనా మెకానిక్ షాప్లు ఉన్నాయండి? ఇలా ముందుకెళ్తే మీకు రైట్ సైడ్లో ఒక షెడ్ ఉంటుంది, మెకానిక్ షెడ్. అక్కడికి వెళ్ళండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇదిగోనమ్మా, ఇదే ప్రకృతి చికిత్సాలయం. ఎక్కడా నయం కాని మొండి వ్యాధులు ఇక్కడికొచ్చాక పూర్తిగా నయమవుతాయమ్మా. అదిగో అతను చూడమ్మా.
అతని కాళ్ళు పూర్తిగా చచ్చుబడిపోయిన పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ వైద్యానికి అదిగో నడవగలుగుతున్నాడు. అదేనమ్మా ప్రకృతి వైద్యం గొప్పతనం. ఈ వైద్యానికి మామయ్య గారు కూడా లేచి తిరుగుతారేమో. వెళ్దాం రామ్మా. మోహన్ ఎలా ఉంది? పర్లేదు. రామ్మా. ఏం సత్యమన్నా, గంట నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను తెలుసా? గంట నుంచి ఎందుకు? రోజు వచ్చేది ఇదే టైం కదా. నువ్వు వచ్చేది ఇదే టైంకే, కానీ నాకు గంట ముందు నుంచి విపరీతమైన నొప్పులు మొదలయ్యాయి. నువ్వు వచ్చి మసాజ్ చేస్తే గాని ఆ నొప్పులు తగ్గేలా లేవు. తొందరగా మొదలుపెట్టు. అలాగే.